దేవా తండ్రి, నీ రక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు ఎంతో వందనములు, స్తోత్రములు. ప్రభా, అయోగ్యులమైనప్పటికీ, దూరస్తులమైనప్పటికీ, అన్యులమైనప్పటికీ తండ్రి ఆయన మరి పాపం చేత అప్రామం చేత చచ్చిన వారమైనప్పటికీ నీ కృపను బట్టి, నీ దయను బట్టి తండ్రి రక్షించి కాపాడి భద్రపరిచిన నీ ప్రేమను బట్టి నీకు ఎంతో వందనములు, స్తోత్రములు. దేవా నాయన మరి నువ్వెంత పరిశుద్ధుడో తండ్రి, నాయన ఈ లోకంలో అంత పరిశుద్ధంగా మేము కూడా సహాయం మాకు కనికరించం తండ్రి. నాన్న నీ మార్గాల్లో నడుచున్నట్లుగా నీ ఆజ్ఞలను పాటించే వారం మటుకు సహాయం అనుగ్రహించం. ఆయన మరి ఈ దినాన్ని ప్రార్థనా కూడికను మరి నీ వారిని అందరిని బట్టి నీకు ఎంతో వందనములు, స్తోత్రములు. రావాల్సిన వారిని కూడా తీసుకురమ్ము నాయన మరి ఇక్కడ గడిపే సమయము మాకు ఆశీర్వాదకరంగా ఉంచుము. దేవ తండ్రి, నీ నామ మహిమార్థమే తండ్రి జరుగునట్లుగా సహాయం అనుగ్రహించం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. నాయన మరి మా జీవితం ద్వారా, మా ప్రార్థన ద్వారా మేము మా భక్తి ద్వారా తండ్రి నీ నామ మహిమపరచబడినట్లుగా సహాయం అనుగ్రహించం. ఇదంతా మీటింగ్ అంతటి నీ స్వాధీనంలో ఉంచుకోమని కోరుకుంటున్నాను. ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావం నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. నాయన నీ రక్తంతో కడిగి ప్రోక్షించి నీ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించినట్లుగా సహాయం అనుగ్రహించు. పాటల్లో మరి వాక్యంలో కూడా నీ కృపను అనుగ్రహించమని, వచ్చిన వారిని అందరూ ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి, ఆమేన్. వెళ్ళదము మరి ధైర్యంతో 5:71. వెళ్ళదము మరి ధైర్యముతో ఉపాసనము చేయాలని. వెళ్ళదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. వెళ్ళదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి
తన మందిరమునకు తెచ్చి ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వాక్యము వర్ధిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలున్నట్లు వాక్యము వర్ధిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలున్నట్లు సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దాని యందు ప్రభు మహిమ నిండి ఆత్మతో ఇంటిని కట్టి దాని యందు ప్రభు మహిమ నిండి తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు దేవాని హృదయానుసారులను లేపమని వేడెదం దేవాని హృదయానుసారులను లేపమని వేడెదం వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు
తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. 5:86 దేవాన్ని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాం. 86 పాత పట్ల పుస్తకంలో 718. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీరు ప్రజల నెపములన్నీయు బాపి. అపరాధులకు నీరు ప్రజల నెపములన్నీయు బాపి. కృపాళుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. కృపాళుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసి ఉన్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి. చేసి ఉన్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి. మోసములలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కాటడలను మరచితిమి. కాటుము మమ్ము నీ వాక్యము చే. నీ కాటడలను మరచితిమి. కాటుము మమ్ము నీ వాక్యము చే. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము.
దీనులమై మొరపెట్టుచున్నాము. నిస్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్, నిస్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్, శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు, మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. ఐదు 85 498. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. 585 585. మరి క్రొత్త వాటిల్లో రీసెంట్ 596 పాట వాటిలో పాత పుస్తకం. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నా తలంపులు నీకు తెలిసెను, నాలో కలుగక పూర్వమే. నా తలంపులు నీకు తెలిసెను, నాలో కలుగక పూర్వమే. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు నడక నాదు పడక నీవే పరిశోధింతు. నాదు నడక నాదు పడక
పరిశోధింతు నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నీదు చేతి నాపై నుంచి నన్ను ఆవరించితివి నీదు చేతి నాపై నుంచి నన్ను ఆవరించితివి నీదు ఎడమా కుడి చేతులలో నన్ను భద్రపరతు నీదు ఎడమా కుడి చేతులలో నన్ను భద్రపరతు ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నీదు ఆత్మకు మరుగైలలో నేనటికి నే వెళ్ళేదన్ నీదు ఆత్మకు మరుగైలలో నేచటికి నే వెళ్ళేదన్ ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయమున్ నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయమున్ ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి దేవునామం బట్టి మీ అందరికీ వందనములు. మరి ఈరోజు ప్రార్థన కూడా నిమిత్తము యోహాను సువార్త 17వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6 నుంచి మార్చి చదువుదాం. 6 నుంచి 23 దాకా చదువుదాం. 6 నుంచి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు.
కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం నందు వారిని కాపాడము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లును తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. చదవండి. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదవనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరి ఇక్కడ యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. మనకందరికీ తెలుసు. ఆయన దేవాది దేవుడు కనుక అనాది కాలంగా మర్మై ఉన్న యేసుప్రభు, అది చాలా మర్మము. యేసుప్రభు వారు భూమి పుట్టక ముందే తండ్రి అయిన దేవుడు తన హృదయంలో ఒక రహస్యాన్ని ఉంచుకున్నాడు. ఏంటంటే ప్రజలందరూ రక్షణ కొరకు యేసుప్రభుని సిద్ధపరిచి, ఆ ఆలోచన తనలో చాలా గూఢంగా ఉంది. ఆ ఆలోచన తండ్రి అయిన దేవుని హృదయంలో ఉన్న ఆలోచన దేవదూతలకు తెలీదు, కెరూబులు సెరూబులు 24 పెద్దలు ఎవ్వరికీ తెలీదు. మరి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు ఎవరు కూడా దీన్ని గ్రహించలేరు, ఈ మర్మాన్ని. ఏంటంటే ఇది చాలా మర్మం. భూమి పునాది వేయక మునితే తండ్రి అయిన దేవుడు తన హృదయంలో ఈ ఆలోచన పెట్టుకున్నాడు. రహస్యంగా ఉంది, ఇది చాలా మర్మం. ఈ మర్మాన్ని గ్రహించడం ఎవరికి చేత కాదు, ఎవరు తెలీదు, గ్రహించలేరు కూడా. ఏంటంటే ఇది అద్భుతమైన మర్మం. ఏంటంటే యేసు ప్రభు కన్యక గర్భంలో తను జన్మించడం, మరి అది ఆశ్చర్యం. అది ఎవరి విషయంలోనూ అలాగ జరగలేదు. ఇది చాలా మర్మం. అంతేకాదు ఆయన పరిశుద్ధుడిగా జీవించడం, పాపం లేనివాడుగా ఒక మనుష్యుడిగా లోకంలో జీవించడం, అంతేకాదు ప్రజల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడం, అందరి కొరకు ప్రాణం ఇవ్వడం, ఇది ఒక మర్మం. ఎవరికి అర్థం కాదు అసలు. దేవుడు తన హృదయంలో దీన్ని ఆలోచన చేశాడు. మరి ప్రాణం ఇవ్వడమే కాదు, వాళ్ళ పాపాలను క్షమించడం, రక్షించడం మాత్రమే కాదు, వారిని బలపరచడం, తన రాజ్యానికి సిద్ధపరచడం, ఇవన్నీ అసలు ఎవ్వరికీ అర్థం కానివి. అన్నీ తండ్రి అయిన దేవుడు తన హృదయంలో అనాది కాలంగా అది రహస్యంగా ఉంచాడు. కనుక మరి ఈ వాక్యము బైబిల్లో చదువుతున్నప్పుడు మరి ప్రవక్తలు వాళ్ళందరూ ఎవరు ఏంటి మర్మమైంది వాళ్ళకి కూడా అర్థం కాల. అయితే చూచాయిగా దాన్ని బలులు అర్పించడం ద్వారా కొంత గ్రహింపులోనికి వాళ్ళని తీసుకొస్తా వచ్చాడు. కానీ తగిన సమయంలో దేవుడు తన సమయంలో యేసుప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. మరి కాలం సంపూర్ణమైనప్పుడు అన్నట్టుగా మరి లోకంలో కూడా యేసుప్రభు వచ్చే టైంకి అన్నీ కరెక్ట్గా చూడాలంటే అన్నీ సమకూడినాయి. నిజంగా ఆ రోజుల్లో మరి రోమా ప్రభుత్వం వారు పరిపాలిస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్గా వస్తూ ఉంది. వాక్యాన్ని గ్రహించడానికి కానీ దాని విషయమే అర్థం చేసుకోవడానికి కానీ పరిస్థితులన్నీ సమకూడుతున్నాయి. ఒక సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది కరెక్ట్గా ఆ టైంలో. కనుక
యేసు ప్రభువారు తన సమయంలో తను ఈ లోకంలో జన్మించినట్టుగా ఉంది. కనుక ఈ లోకంలో జన్మించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో పరిశుద్ధుడిగా జీవించాడు. మరి ఆ విధంగా జీవిస్తూ తను అనేక మందిని తన రాజ్యానికి వారసులుగా చేయడానికి ఏర్పాటు చేసుకుని వారిని నడిపిస్తూ వచ్చాడు. కనుక మరి తన సమయము సమీపమైందని యేసుప్రభు వారు తెలుసుకున్న తర్వాత యోహాను 13లో తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. మరి తను వెళ్ళిపోవాల, తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళిపోవాల, సమయం సమీపించింది. కనుక తనను నమ్మి వెంబడించిన మరి శిష్యులు, సమస్తాన్ని విడిచిపెట్టి తనను వెంబడించిన శిష్యులు, మరి వారిని చూస్తూ ఉన్నాడు. వారిని ఎట్లా ప్రేమించాడంటే అంతం వరకు ప్రేమించాడు. నిజంగా ఇది మనకెంతో మాదిరికరం. మనం దీన్ని ఎంతో తెలుసుకుని వారవలసినగా ఉన్నాం. విశ్వాసులు మనం ఎక్కడెక్కడ వాళ్ళమో, ఏ ఊరోళ్ళమో, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. నిజంగా యేసు ప్రభులో మనము రక్తంలో కనబడి సహోదరులుగా చేయబడిన వారు. యేసు ప్రభు మనకు ఉంచిన మాదిరి ఏంటంటే అంతం వరకు ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనము కూడా మన సహోదరులను ప్రేమించబద్దులమైనాం. మరి ప్రేమించడానికి ఏం ఆటంకం వస్తుంది? నిజంగా ఆ ఇబ్బందిని, ఆ శోధనను మనం జయించలేమా? ఏం ఆటంకం వస్తుంది? మరి యేసు ప్రభు అయితే మరి వారిని అంతం వరకు ప్రేమించినట్టుగా ఉన్నాడు. అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూస్తే శిష్యులు నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలన్న యేసుప్రభు చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉన్నారు. అందుకే ఒక మాట 14వ వచనంలో మొదట మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి, 14వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యో యేసుప్రభుని మేము నమ్మి మరి వస్తే ఈయన వెళ్ళిపోతాను అంటున్నారంటే వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చేది దేవుడు. యేసుప్రభు ఎట్లా ఓదర్చున్నాడు? మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి. నిజంగా మరి ఈ రోజుల్లో కూడా అనేక మంది హృదయాలు దుఃఖంతో ఉన్నాయి, అనేక మంది దిగులుతో ఉన్నారు, అనేక మంది అభ్యంతర పడుతూ ఉన్నారు, చాలా బాధలు పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి వారిని ఆదరించే మాటలు క్రైస్తవులుగా, యేసుప్రభుని ఎరిగిన వారంగా మరి మనము కూడా ఆదరించవలసిన వారంగా ఉన్నాం. అనేక మంది బాధలు పడుతూ ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. కనుక మనము మన జీవితంలో ఎలాగున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తే మరి 16లో 16వ అధ్యాయం 1వ వచనంలో మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది. ఎంతో అభ్యంతరాలు వస్తున్నాయి. తన్ను ప్రేమించిన శిష్యులకి ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు. అయితే యేసుప్రభు వారు ఎట్లా బలపరుస్తున్నారు? నిజంగా ఈరోజు మన జీవితాల్లోని ఇట్లాంటి బలపరిచే జీవితం మనది ఉందా? క్రైస్తవ జీవితం లేదంటే మరి డిస్కరేజ్ చేసి మరి వాళ్ళు దేవుని నుంచి తొలగిపోయేటట్టుగా ఇట్లాంటి క్రైస్తవ జీవితం ఉందా? నా ప్రభువు బలహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు. నిజంగా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. అభ్యంతరపడే వాళ్ళని, కలవరపడే వాళ్ళని దేవుడు ఎంతో మరి దయతో వాళ్ళని ఆదరిస్తున్నట్టుగా, తన శిష్యుల్ని ఎంతో ఆందోళన ఉన్న వాళ్ళని ఆదరిస్తున్నట్టుగా ఉంది. ఈరోజు పరిస్థితుల్లో కూడా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది విశ్వాసులు మరి ఎంతో దిగులుతో, బాధలతో, అభ్యంతరపడుతూ, ఎంతో కలవరపడుతూ ఉన్న దినాలు ఇవి. మరి మనం ఎట్లాగా వాళ్ళని పైకి తీసుకొస్తున్నాం? నిజంగా ఆదరిస్తున్నామా? పడిపోయే వాళ్ళని ఆదరిస్తున్నామా? ఓదార్పునిస్తున్నామా మనము? లేదంటే మన ఇచ్చను నెరవేర్చుకోవడానికి ఏం పట్టింపు లేకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా దేవుని ప్రజలను బాధపెట్టే వారంగా ఉన్నామా మనం? మరి ప్రతి అధ్యాయంలో కూడా 1వ వచనంలో యేసుప్రభు అభ్యంతరపడేవాళ్ళని, కలవరపడేవాళ్ళని, బాధపడేవాళ్ళని నిజంగా ఎంతో ఆదరిస్తున్నట్టుగా కనబడుతుంది. తన సమయం వచ్చేస్తుంది, తను వెళ్ళిపోవలసిన సమయం వస్తుంది కనుక దేవుడు ఎంతో ఆదరిస్తున్నాడు. తర్వాత 16:22లో చూస్తే 20లో చూస్తే 16వ అధ్యాయం యోహాను 16:20లో మీరు ఏడ్చి ప్రలాపింతురు అంటే ఏడ్చే పరిస్థితి, నిరాశ, నిస్పృహలు. యేసుప్రభు వెళితే దిక్కుముక్కు లేని పరిస్థితిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. మరి వాళ్ళు ఎంతో నిరాశలో ఉన్నారు. అటువంటి వాళ్ళని యేసుప్రభు ఎంతో దయగల మాటలతో ఆదరిస్తూ ఉన్నాడు. నిజంగా దుఃఖపడే వాళ్ళని కూడా ఓదారుస్తూ ఉన్నాడు. కనుక
మరి మనం ఎట్లా ఉన్నాం? మరి 16:33లో ఆయన చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగునను ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకంను జయించి ఉన్నాను. శ్రమ కలిగే వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. మరి మన జీవితంలో క్రైస్తవులంగా యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళంగా ఈ లక్షణాలు మనలో ఉండాల. నిజంగా మరి మన క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుంది? ఆయన ఇట్లాగా ఆదరించడం మాత్రమే కాదు, 17వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం అధ్యాయంలో వారి కొరకే ఏం చేస్తున్నాడంటే, ఇలాగ ఆదరించడం మాత్రమే కాదు, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితి. కనుక ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 17:11 వచనంలో, నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగా వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం నందు వారిని కాపాడుము. యేసు ప్రభు యొక్క మనస్సు చూడండి ఎట్లా ఉందో. తను వెళ్ళిపోతా ఉన్నాడు, తన శిష్యులు, తను నమ్మిన వారి కొరకు, తనపై ఆధారపడిన వాళ్ళు, తను విశ్వసించిన వారందరి కోసం ఎంత బాధ్యతగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ఈ అధ్యాయంలో చూస్తే 3-4 పాయింట్లు ప్రార్థనలు కనబడతాయి. అన్నిటిలో కూడా ఆయన ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది దేనికంటే, తండ్రి వీరు ఏకమై ఉండునట్లు. ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఆ మాట అన్నాడు యేసుప్రభు? తండ్రి వీరు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం నందు వారిని కాపాడుము. చాలా విషయాలు ప్రార్థన చేశాడు, కానీ మొట్టమొదటే ఈ మాట, వారిని ఏకమై ఉండునట్లు. తన శిష్యులే కదా, తను సమస్తమును విడిచి వచ్చిన వాళ్లే కదా, ఎందుకు వాళ్ళని ఏకమై ఉన్నట్లు నాది ఫస్ట్ ఆ మాట ప్రార్థన చేశాడు అన్నది ఆశ్చర్యం వేస్తుంది. అంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో యేసుప్రభుకు తెలుసు. సంఘములలో, విశ్వాసులలో, శిష్యులలో సాతానుడు ఎలా చెలరేగిపోతాడో తెలుసు యేసుప్రభుకి. ఎందుకంటే మన విషయం చూసుకుంటే మనం కూడా అందులో గుడ్డివారము, దేవుని ప్రేమను, దేవుని చిత్తాన్ని ఎరగని వారము. నిజంగా యేసుప్రభు యొక్క ప్రార్థన 17వ అధ్యాయం 1వ వచనంలో వారిని ఏకంగా ఉంచాలా అనేసి దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఇశ్రాయేలీలు వాళ్ళ చరిత్ర చూస్తే, వాళ్ళ అనుభవంలో కూడా ఇశ్రాయేల్ దేశం 2గా విడిపోతుంది. 12 గోత్రాల్లో 2 గోత్రాలు యోధా రాజ్యం కింద ఒకటి, 10 ఏమో ఇశ్రాయేల్ రాజ్యం కింద. వాళ్ళు ఏకంగా లేరు. లేకపోయేటప్పటికీ ఈ ఇద్దరి మీద యోధా రాజ్యం మీద బబులోను నుంచి వచ్చి నెబుకద్నెజర్ వచ్చి దండయాత్ర చేసి వాళ్ళ శ్రేష్టమైన మనుషులను తీసుకెళ్ళిపోవడమే కాదు, తనకు ఎవరైతే అందరినీ చాలామందిని చంపాడు, అంతేకాదు పరిశుద్ధమైన దేవాలయాన్ని తగలబెట్టేశాడు, సంపూర్ణంగా నాశనం చేశాడు. ఏకము లేని వారి విషయంలో జరిగే పరిస్థితి ఇది. తగలబెట్టేశాడు దేవాలయాన్ని, అందులో ఉన్న పాత్రలన్నీ అన్నిటిని తీసుకెళ్ళిపోయాడు. తనకు శ్రేష్టమైన వారిని అందరినీ పట్టుకుని వెళ్ళిపోయాడు. సాతానుడు చెలరేగిపోతాడు. దేవుని విశ్వాసులు, పరిశుద్ధులు కలిసి ఎక్కడ ఉండరో సాతానుడు విజృంభిస్తాడు. మరి అవతల రాజ్యాన్ని, ఇజ్రాయెల్ రాజ్యాన్ని కూడా అట్నుంచి అశ్షూరీయులు వచ్చారు. వాళ్ళు కూడా సంపూర్ణంగా డిస్ట్రాయ్ చేసేసారు వాళ్ళని. మనుషులు కొద్ది మందిని వదిలిపెట్టారు. ముసలోళ్ళు, అట్టటి దేనికి పనికిరాని వాళ్ళు అందరినీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు సమస్తాన్ని దోచుకున్నారు. ఇక్కడైతే దేవాలయం, సొలొమోను కట్టిన దేవాలయాన్ని తగలబెట్టేశాడు నెబుకద్నెజర్, కంప్లీట్గా తగలబెట్టేశాడు. ఎంత నష్టం అంటే యేసుప్రభు వారికి తెలుసు. నిజంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన శిష్యులు ఏం చేస్తారంటే, యోహాను 21వ అధ్యాయంలో తిబెరియా సముద్ర తీరాన్ని మొత్తం ఆయన శిష్యులు 12 మంది అయితే అక్కడ 7 ఏం చేస్తున్నారంటే చేపలు పడుతున్నారు. ఒక శిష్యుడు నడిమికి బద్దలే పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు, ఇస్కరియోతు యూదా. మరి 11 మందిలో 7 ఏమో ఇక్కడేమో చేపలు పడతా ఉన్నారు. మిగతా 4 ఎటు వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళ గ్రూప్గా లేరు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా యేసుప్రభు వారు మరి తన ప్రార్థనలో కూడా చెప్తున్నాడు, ఇది మనం గ్రహించలేము. ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు కానీ దురాత్మలతోనూ, ఆకాశ మండలంలో దురాత్మలతోనూ వాళ్ళతో మన పోరాటం. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు మన మనస్సుని డైవర్ట్ చేసేస్తాడు. డైవర్ట్ చేసి ఎంతసేపు మన మనస్సును శరీరాల మీద కేంద్రీకరిస్తాడు. అయ్యో నేను రక్షింపబడింది దేవుని కొరకు, మరి దేవుని పక్షాన నేను పోరాడవలసిన వాడుగా ఉన్నానని చాలామంది మర్చిపోయేవారుగా ఉంటారు. నిజంగా మరి
యేసుప్రభు అంటున్నాడు, వారు తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం నందు వారిని కాపాడుము. ఈ మనస్సు నిజంగా మనకుందా? మన ప్రార్థన ఈ విధంగా ఉందా? ప్రభువా, దుష్టుడు చెలరేగిపోతా ఉన్నాడు, నీ నామమునందు అందరినీ కాపాడు, ఏక మనస్సు ఏకాత్మ, ఇది దయచేయి మాకు అని. మరి మన ప్రార్థన కూడా ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు చాలా విషాదకరంగా మారిపోతూ ఉన్నాయి. సంఘాలు అన్నీ నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. విశ్వాసులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి మన ప్రార్థన ఎలాగుంది? ప్రభువా, అందరూ ఏకాత్మతో ఒకే మనసుతో నీకు ప్రార్థించే వారంగా బలంగా ఉన్నామా? కనుక ప్రసంగిలో అంటాడు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అని అంటాడు. 3 పేటల త్రాడు చూడండి, ప్రసంగి 4వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి 4, ఒంటరి యగునొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ఇది ఏకత్వంలో ఉన్న బలం. ఎంతగా సెపరేట్ అవుతామో, ఎంతగా డైల్యూట్ అయిపోతామో అంతగా మనం మరి సాతానుడికి మనం మరి వాడి వలలో చిక్కేందుకు, వీక్ అయిపోయేందుకు పరిస్థితులు అలా ఉంటాయి. కనుక ఆ పైనుంచి చైత 9వ వచనంలోంచి, ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు వలన మంచి ఫలం వస్తుంది. కానీ ఒంటరిగా అంటే డివైడ్ అయితే అది నష్టం ఎంతో గొప్పది అది. కనుక యేసుప్రభు వారు మరి ఈ విధంగా మరి ఏక మనసుతో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి ఎఫెసీ 6లో కూడా చూస్తే మనం పోరాడేది ఎవరితోనంటే, ఎఫెసీ 6:11, 12, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము. నిజంగా మరి మన పోరాటం చూస్తే ఎలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు? నిజంగా ఒంటరిగా మరి మన మటుకు మనం పోరాడగలమా? దేవుని సహాయం లేకుండా, పరిశుద్ధుల ప్రార్థనల సహాయం లేకుండా, మరి ఇటువంటి సహాయం లేకుండా ఇలాంటి వాళ్ళతో మనం పోరాడగలమా? కనుక మన పోరాటం ఎవరితో అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుల దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. నిజంగా వాస్తవం ఈ దురాత్మల సమూహం ఆకాశ మండలంలో ఉన్నాయి. మరి ఎంత నిజము ఈ వాక్యము. కనుక ఇటువంటి వారితో మన పోరాటం ఉన్నప్పుడు మనం ఎంత ఐక్యంగా ఉండాలా? నిజంగా పడిపోయిన వారిని లేవనెత్తేవారుగా, నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళని ఆదరించేవారుగా, ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వారంగా మనం ఉండాలి. కానీ మరి దేవుడు ఆ విషయంలోనే మన కొరకు తాను ప్రార్థన చేయడమే, ప్రభువా మరి వారు ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన నామం నందు వారిని కాపాడమని యేసుప్రభు ఎంతో బాధతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది. తన శిష్యులను చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా ఎంతో దయనీయంగా ఉంది. వాళ్ళు ఎంతో కలవరం. ఎందుకంటే యూదులు భయంకరంగా ఉన్నారు. ఆ దినాల్లో యూదులు ఎంతో భయంకరంగా ఉన్నారు. మరి రోమా ప్రభుత్వం కూడా అంతే కఠినంగా వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ విషయంలో మరి యేసుప్రభు శిష్యుల విషయంలో ఈ మాట అంటూ ఉన్నాడు. కనుక ఈ మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. యేసుప్రభుని కలిగిన మనస్సు. ప్రభువా, నీ నామమునందు కాపాడు, అందరినూ ఏకంగా ఉంచు, ఏమాత్రము సాతానికి చోటు ఇవ్వకూడదని మనం ప్రార్థన చేయాలా. కనుక ఆ విధంగా మనము ప్రార్థన చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండోదిగా చూస్తే మరి అదే అధ్యాయము 17:15లో నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదుగా. చదువుదామండి, అందరూ చదవండి. 17:15 నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని దుష్టుని నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. కనుక యేసుప్రభు రెండవ విషయం చూస్తే దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాడు. నిజంగా మరి శిష్యులు వారి విషయమే దేవుడు ఎంతో జాగ్రత్త తీసుకుంటా ఉన్నాడు. మరి ఆయన కింద వచనంలో చూస్తే 12వ వచనంలో చూస్తే నేను వారి యొద్ద నుండగా
నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. యేసుప్రభువు వారు చెప్తున్నారు, నాశనపుత్రుడు తప్ప ఎవరూ నశింపలేదు, నేను వారిని కాపాడితిని, నీ నామమునందు వారిని భద్రపరిచితిని. ఈ కాపుదల భద్రత ప్రతి విశ్వాసికి అవసరం. యేసుప్రభువు వారు చెప్తున్నారు, కాపాడడమే కాదు, నేను భద్రం చేశానంటే అక్కడ చాలా ప్రమాదం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అక్కడ శిష్యులకి కూడా చాలా ప్రమాదం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందుకే ఒక మాటతో ఆయన ఆపేలా ఆయన అంటున్నాడు, నేను వాళ్ళని భద్రపరిచాను. కనుక అంటే సేఫ్ ప్లేస్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది శిష్యులు ఎరగరు. మరి లోకా 2వ అధ్యాయంలో చూస్తే, లోకా 22వ అధ్యాయం చూడండి, లోకా 22:31. లూకా 22:31, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరికనను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. యేసుప్రభువు వారు సీమోనుతో, పేతురుతో చెప్తున్న మాట, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను. కనుక ఇది ప్రతి ఒక్క విశ్వాస విషయంలో ఇది యథార్థం. సాతానుడు ఊరుకోడు, ఎవరిని కూడా వదిలిపెట్టాడు, అంత ఈజీగా వదిలిపెట్టాడు. ఎందుకంటే తనకు వచ్చే శిక్ష ఏందో తనకు తెలుసు కనుక ఏ వ్యక్తిని వదిలిపెట్టాడు. పేతురుతో చెప్తున్నాడు యేసుప్రభువు, మిమ్మను అంటే అక్కడ పేతురునే కాదు శిష్యులందరినీ కూడా జల్లించడానికి కోరుకుంటున్నాడు. నిజంగా సాతానుడు జల్లిస్తే మనం తట్టుకోగలమా అసలు? మరి ఆయన పెట్టే శోధనలు శ్రమలు మనం తట్టుకోగలమా? మరి యేసుప్రభువు వారు అయితే ఈ విషయం శిష్యులకు తెలీదు, సీమోను పేతురుకు తెలీదు, కానీ దేవుడు నీ నమ్మిక తప్పుకోవట్లో నేను నీ కొరకు వేడుకుంటున్నాను అన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులకు తెలీదు, వారి కోసమే యేసుప్రభు ప్రార్థన చేస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. కనుక మరి ఇటువంటి పరిస్థితుల్లో శిష్యులు ఉన్నారు కనుక వాళ్ళ విషయం అంటాడు, దుష్టుల నుంచి వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. నిజంగా మరి మన విరోధైన అపవాది 1 పేతురు 5:8 ఎలా ఉంటుందండి? వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వెతుకోవడం అంటే అది ఏదో క్యాజువల్గా ఇంతమందిని పడగొట్టేయడం కాదు. ఎవరు ఆత్మీయంగా యేసుప్రభుని ఆత్మీయంగా ఉన్నారో వారిని పడగొట్టాలని వెతుకుతూ ఉన్నాడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు అంటున్నారు, దుష్టుల నుంచి వారిని కాపాడమని. నిజంగా మరి మన కుటుంబాల్లో, మన విశ్వాసుల్లో, మన సహవాసంలో పరిశుద్ధులు మరి దేవుని ఎరిగిన వారు అనేక మంది ఈ రోజుల్లో వెనక్కి తీసిన వారుగా ఉన్నారు చాలామంది. మరి ఇటువంటి ప్రార్థన, ప్రభువా వారిని దుష్టుల నుంచి కాపాడమని మనం చేస్తున్నామా? లేదంటే వాడికి మంచి పని అయింది, ఇలా జరిగింది అన్న తాత్పర్యంతో మనం ఉంటున్నామా? అదే విధమైన తలంపుతో ఉంటే నిజంగా మరి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇటువంటి ప్రార్థన యేసుప్రభువు ఎంతగా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రభువా వారిని దుష్టుల నుంచి కాపాడు. ఎందుకంటే దుష్టుడు సామాన్యవాడు కాదు, చాలా పవర్ఫుల్ దుష్టుడు. కనుక ఇటువంటి దుష్టుల నుంచి మరి మనం కూడా కాపాడమని ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. లోకంలో అనేక మంది దుష్టుని చేతుల్లో పడిపోయిన వారుగా ఉన్నారు, అనేక మంది వెనకదీస్తూ ఉన్నారు. కనుక మనం కూడా ఇటువంటి ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. తర్వాత 19వ వచనంలో 17:19 యోహాను 17:19 వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. 17:17 చదవండి. 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇది యేసుప్రభు వారు తన శిష్యుల విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు దేవా, వారిని సత్యమునందు ప్రతిష్ఠ చేయి. నిజంగా మరి ప్రతిష్ఠ చేయడం అంటే వాళ్ళని శాంక్టిఫై చేయడం, కాన్సిక్రేట్ అంటారు కదా, అంటే సెట్ అపార్ట్, అదే దానికోసమే ప్రత్యేకంగా ఉంచడం. ప్రభువా వారిని వాక్యం కొరకే ఉండాల. వాక్యం అంటే దేవుని కొరకే ఉండాల. ఈరోజు అటువంటి తాత్పర్యం ఉందా? ఇటువంటి ప్రార్థన మనం చేయాలా? ఎందుకంటే హృదయంలోకి, మనుషుల్లోకి, సంఘంలోకి, కుటుంబాల్లోకి అనేక విషయాలు చొరబడిపోతున్నాయి. యేసు ప్రభు ప్రార్థన ఏంటంటే, ప్రభువా వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము. మరి ఆది నిర్గమాకాండం 13:2 చూస్తే అక్కడ అంటాడు, పశువుల్లో కానీ మనుషుల్లో కానీ ప్రతి తొలిచూలును నాకు ప్రతిష్ఠించు. అది దేవుడు అంటాడు, అది నాది.
కనుక నేను నీవు చదువుదామండి. నిర్గమాకాండం 13:2 ఫస్ట్ నాకు అది దేవుడు చెప్తున్నాడు, అది నాది. నీవు నేను దేవుని వారంగా ఉండాల. దేవుడు చెప్పగలగల నాది అని. ఎప్పుడు చెప్పగలడు అంటే మనం ప్రతిష్ఠింపబడాల. ప్రతిష్ఠింపబడినప్పుడు ఎటువంటి కల్మషం కానీ, ఎటువంటి లోపం కానీ, దేవునికి అయిష్టమైనది కానీ ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. మన దృష్టి మనం దేవుని వైపే చూసి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నీకు ఆయస్కరమైనది, నీకు ఇష్టం లేనిది నాదేముంది? దేవుడు చెప్పగలడా ఇది నా వాడు, నా సహోదరి, నా కుమార్తె అని చెప్పగలడా యేసుప్రభు మన విషయంలో? చెప్పాలి అంటే మన హృదయమే మనకు చెప్పిద్ది దేవుడు చెప్పగలడా లేదా. నాది అని దేవుడు చెప్పగలడా మన విషయంలో? ఎంతగా మనం ప్రతిష్ఠించుకోవాలా? ఎన్ని విషయాలు హృదయాల్లో చొరబడిపోతున్నాయి ఈ రోజుల్లో. కుటుంబాల్లో, సంఘాల్లో, పర్సనల్ లైఫ్లో అనేక విషయాలు పరిశుద్ధతని కోల్పోయే దినాలు ఇవి. కనుక మరి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా దేవా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. మరి సత్యం కోసం మరి ప్రతిష్ఠ చేసే విషయాలు చూస్తే వస్తువులను ప్రతిష్ఠ చేశారు. సొలొమోను దేవాలయంలో ఆ లోపల వస్తువులను ప్రతిష్ఠ చేశారు. అవి దాని కొరకే వాడబడాల, వేరే విధంగా వాడబడడానికి వీల్లేదు. ఆ వస్తువులు నెబుకద్నెజరు తను తీసుకెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడు? మరి వాళ్ళు నాశనం చేశాడు వాళ్ళని. ఆ వస్తువులు వాటి కొరకే వాడాల. అలాగే స్థలాన్ని పరిశుద్ధపరిచినప్పుడు, మరి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు అది దేవుని కొరకే వాడబడాల ప్రతిష్ఠ అంటే. అలాగే మనుషులను చూస్తే ఇక్కడ నిర్గమకాండం 40వ అధ్యాయంలో చూస్తే మళ్ళీ అహరోను వాని కుమారులు దేవుని కోసమే ప్రతిష్ఠ, వాళ్ళు దేవుని కొరకే, ఇంకా వేరే విషయాలు ఏమీ ఉండకూడదు వాళ్ళలోనే. నిజంగా యేసుప్రభు వారు ప్రతిష్ఠ చేయమని మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇటువంటి ఆశ మనకుందా? మనం కూడా దేవుని కోసమే ప్రతిష్ఠ చేయబడాలా. కనుక ఇటువంటి ఆశ కలిగి మనం కూడా ఆ మాటే మనం చెప్పగలం, ప్రభువా నా సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఏ పరిస్థితులన్నింటిలో కూడా నీ కొరకు ప్రతిష్ఠ చేయబడాలి మేము అన్నట్టు ఆశ మనకుందా? ఈ విధంగా మనం ప్రార్థన చేయగలమా? దేవుడు ఆ విధంగా మనకి మాదిరి నుంచి వెళ్ళాడు. ప్రభువా వారిని నీ వాక్యమందు ప్రతిష్ఠ చేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి ఆఖరిగా చూస్తే మరి ప్రతిష్ఠ చేయమన్నప్పుడు ఆయన కూడా మనకి మాదిరిగా ఉంచాడు. ఎట్లాగంటే మరి యేసుప్రభు వారు ఎంతో ఘోరమైన, నిజంగా ఆయన అప్పగింపబడినప్పుడు, శత్రువులు ఆయన పట్టుకున్నప్పుడు దాదాపు 12 గంటల సమయంలో ఆయనని 6 కోర్టులకు తిప్పారు. లేఖనాలు చూస్తే 6 కోర్ట్స్ దగ్గర పెట్టాలి కదా ఎవరినైనా తీసుకెళ్ళి. 6 కోర్టులు అవి. అన్న ఒక దగ్గర పెడతారు, కయప దగ్గర ఒక దగ్గర పెడతారు, మరి ఆ సెనిహేటర్ని సభ దగ్గర ఒక దగ్గర పెడతారు తీసుకెళ్ళి. ఎట్లా తిప్పుతున్నారు? నేరస్తులను తిప్పుతుంటారు కోర్టులో. పోలీసులు వచ్చి నేరస్తులను పట్టుకెళ్ళి కోర్టులన్నీ తిప్పుతూ ఉంటారు. 12 గంటల సమయం లోపల ఆయన ఎన్ని కోర్ట్స్ తిప్పారంటే, ఈ ముగ్గురు కాకుండా మళ్ళీ పిలాతు దగ్గర పెట్టారు, పిలాతు నుంచి హేరోదు దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ హేరోదు నుంచి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. 6 కోర్టులు తిప్పారు 12. కనుక ఎంత కష్టాన్ని అనుభవించాడు, ఎంత అవమానాన్ని అనుభవించాడు అసలు యేసుప్రభు నీ కొరకు నా కొరకు. మరి ఇది చూస్తే మత్తయిలో చూస్తే యేసుప్రభు వారు చూడండి, మత్తయి 27:34 చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చారు కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. కనుక మత్తయిలో చూస్తే చేదు కలిపిన ద్రాక్షారసం ఉంది. మార్కు చూస్తే మార్కులో బోళమును అన్న మాట వస్తుంది. ఒక్క నిమిషం. మార్కు 15:23 అంతటా బోళము కలిపిన ద్రాక్షారసమును ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. నిజంగా యేసుప్రభు వారు ఎట్లాంటి ప్రతిష్ఠ చేశాడు? ఇక్కడ చూస్తే యేసుప్రభు వారిని సిలువేస్తున్నప్పుడు ఆయనకి ఇంకా సిలువ మీదకి ఎక్కించక ముందు ఈ బోళాన్ని ఇస్తారు. అయితే ఆయన దాన్ని రుచి చూసి తాగడు. సిలువ మీద ఉన్నప్పుడు దాహం అన్నప్పుడు చిరకనిచ్చి తాగనిస్తారు, కానీ ఇది బోళాన్ని ఇస్తారు. ఏంటి బోళం అంటే ఇది ఒక మత్తు మందు. ఇది
ఈ బాలాన్ని తాగితే మత్తు వస్తుంది. కనుక యేసుప్రభుకి ఇది ఇస్తారు. ఇస్తే ఆయన దాన్ని తాగడు. కనుక ఇది ఏం చేస్తుందంటే సామెతలు 23 గ్రంథంలో చూస్తే 29 చూడండి. సామెతలు 31:5 త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు, ప్రాణము పోవుచున్నవానికి మద్యము నేడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నేడి, వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక్కడ తలంచుకుందురు. నిజంగా మరి ఇది ఇస్తే ఇది ఏంటంటే వాళ్ళు బాధలో నొప్పి అనేది తగ్గిపోయింది, వాళ్ళు సింపుల్గా చనిపోవడానికి ఇది ఒక అవకాశం. మరి ఇంత బాధలో కూడా వీపు అంతా ఒళ్ళంతా కొరడాలతో దున్నవాడింది సుబ్బారు, ఎంతో విధంగా నలిగిపోయి ఉన్న యేసుప్రభు, రక్తం అంతా ఒళ్ళంతా కారిపోతుంది, తల ముండ్ల కిరీటం రక్తం అంతా కారుతూ ఉంది, పిడుగుద్దులు తిన్నది యేసుప్రభు. ఇది తాగి ఈ బాళాన్ని లేదంటే ఈ చేదును తాగి తన నొప్పిని నివారించుకోవచ్చు యేసుప్రభు వారు. కానీ యేసుప్రభు వారు తనకు తెలుసు ఏ విషయంకైతే చనిపోవాలనుకుంటున్నాడో, ఏ విషయంకైతే తను వచ్చాడో ఈ లోకానికి, ఎవరి కోసం ప్రాణం పెట్టాలనుకున్నాడో, ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆయన మనసులో అదే ఉంది తప్ప తన సుఖాన్ని చూసుకోలే. తను ఇది త్రాగి కొంత నొప్పి తగ్గిస్తుంది కనుక ఇది ఒక సెడేషన్ మందులడిది ఇది కనుక ఆ విధంగా తన ప్రాణాన్ని చేయొచ్చు. కానీ చేయలే. ఎటువంటి ప్రతిష్ట యేసుప్రభు వారు చేసుకున్నారు నీ కోసం నా కోసం. ఇంత బాధల్లో కూడా మనకి ఎంత బాధ వస్తే అలుగుతాం, ఎంత కష్టం వస్తే ముఖం చిన్నబుచ్చుకుంటాం మనం. ఇది మనుషులు మనం. కానీ నా దేవుడు ఇంత బాధల్లో కూడా అది లీగల్గా తీసుకోవచ్చు. ఆయన ఈ చేదును తీసుకోవచ్చు, ఈ బాళాన్ని కలిపిన ద్రాక్షారసాన్ని త్రాగి ఆయన ప్రాణం విడిచిపెట్టచ్చు. కానీ ఏ విషయానికైతే ఆయన తలంపు కలిగి ఉన్నాడో, ఏ విషయానికైతే పరలోకాన్ని నుంచి భూలోకంకి వచ్చాడో, ఏ రక్షణ చేయదలుచుకున్నాడో ఆయన ఆ విషయంలో చాలా ఎంతో అలర్ట్గా ఉన్నాడు. నిజంగా సాతానుడు ఒక పక్క శోధిస్తున్నాడు, ఇది పెట్టి నువ్వు మత్తులో ఉండి ప్రాణం వదిలిపెట్టు అని. కానీ యేసు ప్రభువు నా విషయంలో ఎంతో ఎంతో క్రైమ్ చెల్లించిన వాడుగా ఉన్నాడు. కనుక ఇటువంటిది నా దేవుడు ఇటువంటి ప్రాణాన్ని ఈ విధంగా నీ కొరకు నా కొరకు అర్పించినప్పుడు నేను యేసు ప్రభు కోసం ఎట్లాంటి ప్రతిష్ట చేయగలుగుతున్నాం, ఎలాగో మనం ప్రతిష్ఠించుకోగలుగుతున్నాం మన దేవునికి మనం. కనుక దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, ప్రభువా దేవా నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కనుక దేవుని కొరకు మనం ఇట్లాంటి ప్రతిష్ఠ కలిగిన వారంగా ఉన్నామా లేవా మనం పనులు పరిశీలన చేసుకోవాలి. యోహాను మళ్ళీ యోహాను 23లో చూస్తే, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితనే. మరి ఇక్కడ ప్రతిష్ట వాటి కోసం ప్రార్థన చేసిన తర్వాత సంపూర్ణంగా మనం చేయబడాలని యేసుప్రభు వారు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్తయి 5:48 మత్తయి 5:48లో చూడండి ఒకసారి. మీరు ఉండేదారు. దేవుడు ఆశ ఏంటంటే మనం పరిపూర్ణులుగా ఉండాలి. కానీ మనం ఎంత అల్పమైన వాళ్ళం, స్వల్పమైన వాళ్ళం అంటే ఈ పరిపూర్ణతలోంచి మనం తప్పించబడేటట్టుగా మన హృదయంలోకి చాలా విషయాలు ఆశిస్తాం. మనం దేవుని ఉద్దేశం మనం పరిపూర్ణులుగా ఉండాలి. దైవత్వం యొక్క శరీరంగా ఆయనలో నివసిస్తుందని క్రీస్తు యేసును ధరించుకున్న మనం ఎటువంటి సంపూర్ణతలోకి మనం వస్తున్నామా? యేసు ప్రభు కోరిక ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, లిటరల్గా 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పరిపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి. నిజమండి. ఇటువంటి ఆశ మనకుందా? నీ సోదరుడు నీ విషయంలో తప్పు చేస్తే ఇటువంటి మనసు మనకుందా? మన కుటుంబాల విషయం కానీ మన సంఘం విషయంలో కానీ ఇటువంటి దేవుని మనసు ఉందా మనకి? నిజంగా దేవుని మనసు, అటువంటి మనసు కానీ లేకపోతే మన సహోదరుల్ని మనం క్షమించలేని పరిస్థితుల్లో కానీ ఉంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. లోపం మనం చేసుకోవాల్సిందే. అన్నాడు ఎట్లా మాట అన్నాడు? అన్నిటినీ అక్కడే ఆ శిలువమేంచే అందరినీ క్షమించగలిగాడు. ఆయన చెప్తున్నాడు, ప్రభువా వీళ్ళందరినీ సంపూర్ణులుగా చేయు, తండ్రి వీళ్ళని సంపూర్ణులుగా చేయు అన్నది యేసు ప్రభు యొక్క కోరిక.
మరి మన విషయంలో ఇటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఈ ప్రార్థన మనకు ఎంత అవసరం. ప్రభువా, మమ్మల్ని ప్రతిష్ఠ చేయు, మా సంఘస్థులను ప్రతిష్ఠ చేయు, మా కుటుంబాలను ప్రతిష్ఠ చేయు, మమ్మల్ని సంపూర్ణంగా చేయు, దుష్టుల నుంచి కాపాడు. ప్రభువా, నేను ఏకంగా ఉండలేకపోతున్నాను, ఏదో ఒక తలంపు నాలో వస్తూ ఉంది, సాతానుడు పెడుతున్నాడు. కనుక మరి ప్రభు యొక్క మనస్సును కలిగి మనం ఆ విధంగా ప్రార్థన చేయవలసిన వారుగాను. కనుక మనం కూడా నిజంగా మరి దేవుని ముఖాన్ని చూసే మనము ఈ లోకంలో జీవించగలగాలి. కానీ ఏ మనుష్యుని చూసినా కూడా పడిపోతాం మనం. యేసు ప్రభు యొక్క ముఖమును చూసే మనం ఈ లోకంలో బ్రతకాల. మరి నన్ను చూస్తే నువ్వు పడిపోతావు, నిన్ను చూస్తే నేను పడిపోతాను. కనుక సాతానుడు ఏం చేస్తాడంటే మన హృదయంలోకి అనేక విషయాలు చొప్పించేస్తాడు. కనుక ఇటువంటి ప్రార్థన దేవుడు ఎంతో భారంగా ప్రార్థన చేస్తామన్నాడు. సంఘం విషయంలో కానీ, తన శిష్యుల విషయంలో కానీ. ఈనాడు యేసుప్రభు యొక్క కోరికలు మారిపోలేదు. ఆయన విషయం, మన విషయం కూడా ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ విధమైన మనస్సును మనం కూడా కలిగి ఉండి ఆ విధంగా ప్రార్థన చేయటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. సరే, మరి వాక్య వెలుగులో మనం ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయను కాక. ఆ విధంగా ప్రార్థన చేద్దాం.
కనికరించమని కోరుకున్న తండ్రి, అయినా నీ నామాన్ని ప్రేమించే వారు మటుకు సహాయం అనుగ్రహించు దేవా తండ్రి. మరి సియోను ప్రార్థన మందిరం ఆశీర్వదించుము, దీవించుము ప్రభా. మరి ఇక్కడికి వచ్చే కుటుంబాలన్నింటినీ నువ్వు ఆశీర్వదించుము ప్రభా. ఆయన రక్షణతో అలంకరించమని కోరుకుంటున్నా. సాతాను సంబంధమైనది ఏది, దురాత్మల ప్రభావం ఏది మా కుటుంబాల్లో కానీ మా సంఘంలో కానీ ప్రభా ఎక్కడనూ కనిపించకుండా నీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభా. మరి కరోనా పాజిటివ్ వచ్చిన ప్రభా నీ ప్రియబిడ్డలు శామ్యుల్ ఫ్రాంక్లిన్ సుధాకర్ బ్యాంక్ మేనేజర్ గారు, టి పౌలు ఉన్న ఎన్ఆర్ఐలో అడ్మిట్లో ఉన్నాడు ప్రభా. బ్యూలమ్మ కుమారుడు శ్రీధర్ మెర్సీ రైల్వే వారి కుటుంబం మొత్తం, మరి ప్రసన్న కుమార్ బట్టిప్రోలు ప్రభా, సుందరరాజు బ్యూలా కేరి ప్రభా, వీళ్ళందరూ ప్రభా మరి కరోనా పాజిటివ్ ఉంటుండగా తండ్రి నాయన నువ్వే స్వస్థపరచం ప్రభా. ఈ భయంకరమైన అనారోగ్యం నుంచి ప్రభా కాపాడము, కనికరించమని కోరుకున్నా తండ్రి ప్రభా. నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచం ప్రభా. మరి బ్రదర్ తిమోతి నిడుబ్రోలు వారి కుమారుడు హిజ్కియా ఆపరేషన్ కొరకే ప్రభా మరి ఆ ఫండ్ రిలీజ్ అవుటకు ప్రార్థించమన్నారు తండ్రి నాయన. నీ దయచొప్పున అధికారులతో మాట్లాడి మంచి మనస్సును వారికి అనుగ్రహించి ప్రభా నీ ప్రియ సేవకుని కుమారుని విషయమై దయ చూపించమని కోరుకున్నాం. ఆ ఫండ్ రిలీజ్ అవునట్లుగా నీ సహాయం అనుగ్రహించాం ప్రభా. ఆయన మరి బ్రదర్ ప్రసన్న పాల్ ముట్లూరు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆరోగ్యం కొరకు ప్రార్థించమన్నారు తండ్రి, కనికరించి చూపించాం ప్రభా. ఆయన మరి మంచి ఆరోగ్యం దయచేయము. పాల్మోహన్ గారు ప్రభా వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యం దయచేయమని కోరుకుంటున్నా తండ్రి. మరి థామస్ గారికి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించమన్నారు తండ్రి, మరి ఆయన్ని కూడా నువ్వు స్వస్థపరచం ప్రభా. మరి దేవానందరావు
ప్రభా ఆయన కూడా వినకుండా ఆయన స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బ్రదర్ విల్సన్ హార్ట్ స్ట్రోక్ మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. ఆయన మరి హార్ట్ స్ట్రోక్ నుంచి ప్రభా ప్రతి నష్టం నుంచి అపాయం నుంచి తప్పించమని కోరుకున్నా తండ్రి. ఆయన మరి సియోను ప్రార్థన మందిర కుటుంబములు బాధ్యత గల సహోదరులు సంఘక్షేమము ప్రభా ఈ విషయమే ప్రార్థన చేయమన్నారు తండ్రి. నాయన ఇక్కడ చేరే ప్రతి కుటుంబం దేవా నాయన మరి నీ మార్గంలో నడిచినట్లుగా ప్రభా నీ భయమును భక్తిని కలిగి జీవించినట్లుగా సహాయం అనుగ్రహించు తండ్రి. నీ ప్రభా నీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలన్నింటినీ నువ్వు నింపమని కోరుకున్నాను తండ్రి. మరి సియోను అనుబంధ సంఘములు దైవ సేవకులు విశ్వాస కుటుంబంలో వారి బాధ్యతలు పిల్లల చదువులు కోచింగ్లు ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి. ప్రభా మరి సియోన్ ద్వారా ప్రభా అనుబంధ సంఘాలు ఎక్కడెక్కడున్నాయో తండ్రి నాయన మరి ఆ సంఘాలన్నింటిలో ప్రభా నీ స్పర్శ నీ తాకిడి అక్కడ ఉంచుం తండ్రి. నాయన మరి ఆ మందిరాలకు వచ్చిన వారు తండ్రి నీ స్పర్శను గ్రహించేవారు గుంటకు సహాయం అనుగ్రహించు దేవా. నీ కనుదృష్టి ఆ మందిరాలపై ఉంచుము. సాతానుడు ఆ మందిరాల్లో పనిచేయకుండా సహాయం అనుగ్రహించు ప్రభా. నీ దైవ సేవకులందరూ ప్రభా మరి సంతోషంతో నేను సేవించేవారు గుంటకు ప్రభా అటువంటి పరిస్థితులను కల్పించమని కోరుకున్నా తండ్రి. నాయన కనికరించు. అనేక ఆత్మలు ప్రభా నీ సంఘంలో చేర్చబడినట్లుగా సహాయం అనుగ్రహించు ప్రభా. మరి సాతాను యొక్క సంబంధమైన ప్రభా దుష్కార్యం ప్రభా ప్రతి కార్యం నుంచి తప్పించు. చీకటి శక్తుల ప్రభా మరి అటువంటి వారి శక్తుల నుంచి ప్రభా ఆ సంఘాలన్నింటినీ కాపాడము కనికరించమని కోరుకుంటున్నాను తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న మా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. ఆయన నీ కనికరం చొప్పున వారిని దర్శించమని కోరుకుంటున్నా తండ్రి. మరి వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభా. మరి గర్భిణీ స్త్రీలు మంచి కాన్పు కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి. ఆయన మరి వీరందరినీ ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కృప చొప్పున తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని నువ్వు ఆశీర్వదించు దీవించు తండ్రి. ప్రతి విధమైన ఇబ్బందిని తొలగించమని కోరుకుంటున్నాం. చిన్నపిల్లల కొరకు యవనస్తుల కొరకు వృద్ధుల కొరకు ప్రభా మరి బాప్తిసం తీసుకున్న వారి కొరకు ప్రార్థించమన్నారు తండ్రి. ఆయన సహాయం అనుగ్రహించు దేవా. ఆయన తీసుకున్న వారు నమ్మకంగా నిన్ను సేవించేవారు గుంటకు సహాయం అనుగ్రహించు ప్రభా. మరి ముందున్న పరిచర్య కొరకు మీటింగ్స్ను కూడా నువ్వు ఆశ్రయించు దీవించు తండ్రి. ఆయన మరి నల్బోతు రాధాకృష్ణమూర్తి అరుణకుమారి ప్రభా వారికి మానసిక ఆందోళన మరి కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ గురించి ప్రార్థన చేయమన్నారు తండ్రి. ఆయన మరి కనికరించు ప్రభా. ఈ మానసికమైన ఆందోళనను తీసివేయం తండ్రి. ఆయన మరి సాతాను యొక్క శోధనల నుంచి వారిని తప్పించమని కోరుకుంటున్నా తండ్రి. ఆయన మరి ఈ విధంగా తండ్రి గ్రేస్ పెర్సిస్ టైఫాయిడ్ తగ్గట్లేదని ప్రార్థించమన్నారు తండ్రి. ఆయన మరి నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ఆయన కనికరించు తండ్రి. నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నా తండ్రి. మరి బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్స్ రాసింది మంచి రిజల్ట్స్ కొరకు కూడా ప్రార్థన చేయమన్నారు తండ్రి. నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి గ్రేస్ ఐఎల్స్ ఎగ్జామ్స్ 17th ఏప్రిల్న ఉన్నాయని సహాయం కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి. ఆయన నీ జ్ఞానం అనుగ్రహించు తండ్రి. పరీక్ష మంచిగా రాయనట్లుగా నీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నా తండ్రి. ఆయన మరి శ్రీనివాసరావు కిడ్నీల ప్రాబ్లంతో బాధపడుతున్నారు తండ్రి. ఆయన సహాయం అనుగ్రహించు దేవా. ఆయన ప్రతి విధమైన ఆ ఇబ్బందిని తొలగించి తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచు ప్రభా. ఆ విధంగా నీ నామాన్ని నువ్వు మహింపరచుకోమని కోరుకుంటున్నా తండ్రి. మరి ఆనంద్ లక్ష్మి వాళ్ళ బాబు సెవెంత్ మంత్లో ఉన్నాడు, పుట్టాడు. బరువు తక్కువగా ఉండడం వలన ప్రభా మరి ప్రభా వారు ప్రార్థన చేయమన్నారు తండ్రి. ఆయన నువ్వే ప్రభా ప్రతి విధమైన సహాయం అనుగ్రహించు తండ్రి. ఆయన మరి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడమని కోరుకుంటున్నా తండ్రి. ఆయన మరి కిరణ్ కుమారి మరి ఇంటి మీద కోర్టు కేసు ఉంది. మరి ఆ విషయంలో ప్రార్థన చేయమన్నారు. జడ్జిమెంట్ వచ్చింది ప్రభా వాటి విషయమే ప్రార్థన చేయమన్నారు తండ్రి. సహాయం అనుగ్రహించు దేవా. ప్రతి విధమైన ప్రభా ఇబ్బందుల్ని తొలగించు తండ్రి. ఆయన మరి దైవసేవకుడు సువర్ణపాల్ గారు తండ్రి. ఆయన మరి అనారోగ్యంతో ఉంటుండగా తండ్రి నువ్వు స్వస్థపరచు ప్రభా. నీ కృపను చొప్పున జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రక్కన పిల్లలను కూడా తండ్రి నువ్వు ఆశీర్వదించు దీవించు. తాను చేయి పరిచయం నువ్వు ఆశీర్వించు దేవా. అనేక ఆత్మలను రక్షింపబడినట్లుగా తండ్రి నమ్మకంగా నేను సేవించుటకు నీకు పరలో జ్ఞానం అనుగ్రహించమని కోరుకుంటున్నా తండ్రి. తను సంపూర్ణంగా స్వస్థపరచమని కోరుకుంటున్నాను దేవా. నేను మరి ఈ విధంగా మా కుటుంబాలన్నీ దేవా నీ మార్గాల్లోకి నడుచున్నట్లుగా నీ సహాయం మాకు అనుగ్రహించు ప్రభా. నువ్వు సియోన్ ద్వారా జరుగుతున్న పరిచర్ను ఆశీర్వదించు దేవా. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమకరంగా మార్చమని కోరుకుంటున్నా తండ్రి. నేను మరి ఈ విధంగా మా కుటుంబాలన్నీ ఆశీర్వదించి దీవించమని ఈ కొద్దిన ప్రార్థన యేసుప్రభు పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును
ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.